పైన హలో ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూసారు కదా. ఇలా ఉందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఇంకో ఒక చిన్న సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఒక చిన్న సపోర్ట్ చేసి వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్ కింద బీట్ మార్కుని షేక్ ఎఫెక్ట్ ఇస్తాను, దాన్ని అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఎడిట్ మోషన్ యాప్ని అయితే ఓపెన్ చేసి ఫస్ట్ బీట్ మార్క్ని అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మీకు స్టార్టింగ్లో ఇలా లిరిక్స్ ఉంటుంది. ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు ఇక్కడ ఈ ప్లస్ సింబల్ నొక్కండి. వస్తుంది సెలెక్ట్ ఆల్ లేయర్స్ని వచ్చిన తర్వాత ఇది ఒక సాంగ్ అయితే వదిలేసి దీన్ని కాపీ 25 లేయర్స్ అయితే చేసుకోండి. కాపీ 25 లేయర్స్ చేసిన తర్వాత కాపీ 25 లేయర్స్ చేశారు కదా. చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి ఫస్ట్ ఇక్కడ ప్లస్ సింబల్ అవుపిస్తుంది కదా గ్రీన్ కలర్, దాన్ని అయితే క్లిక్ చేయండి. ప్లస్ ఐకాన్ని ఇక్కడ 9:16 రేషియో ఉంచి ఇంకా ఈ లైట్ ఇక్కడ బ్లాక్ అయితే పెట్టేసుకొని క్రియేట్ ప్రాజెక్ట్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ ప్లస్ సింబల్ నొక్కి పేస్ట్ 25 లేయర్స్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసేసుకుంటే మీకు ఇలా ఈ లిరిక్స్ అనేది ఇలాగ వచ్చేస్తాయి. దాని తర్వాత ఏం చేస్తారంటే ఫస్ట్ బీట్ మార్క్ ఓపెన్ చేయండి. దాని తర్వాత ఓపెన్ చేసి సెలెక్ట్ ఆల్ లేయర్స్ నొక్కి ఒక సాంగ్ వదిలేసిన తర్వాత డిలీట్ అయితే చేయండి. డిలీట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ నుంచి మీరు ఫొటోస్ అయితే యాడ్ చేసేసుకోండి. నేను చేసి చూపిస్తాను మీకు. నేను కాజల్ ఫొటోస్ అయితే పెడుతున్నాను. మీకు ఎవరిదైనా గర్ల్స్దైనా ఏం కాదు, బాయ్స్ అయినా ఏం కాదు, ఫొటోస్ అయితే పెట్టేసుకోవచ్చు మీరు. నేను పెట్టి చూపిస్తాను మీకు. ఇలా 1 by 1 బీట్ టు బీట్ పెట్టేసుకోండి. నేను ఫొటోస్ అన్ని పెట్టిన తర్వాత చూపిస్తాను. వీడియో కొంచెం స్కిప్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇలా 1 by 1 అయితే పెట్టేసుకోండి. మీరు కూడా చూసి పెట్టండి ఫ్రెండ్స్. నేనైతే కొంచెం లైట్ అవుతుందని స్కిప్ చేశాను వీడియో. మీరైతే బీట్ టు బీట్ మాత్రం పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి ఇంతకుముందు మీరు అది లిరిక్స్ అనేది ఇలా పేస్ట్ చేశారు కదా, ఈ లిరిక్స్ పేస్ట్ చేసినవి మళ్ళీ కాపీ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ ఓపెన్ చేసి మళ్ళీ పేస్ట్ 25 లేయర్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈజీగా ఇలా అయితే వచ్చేస్తుంది. ఇలా అయితే ఉంటుంది. దాని తర్వాత ఏం చేస్తారంటే మీరు లిరిక్స్ అనేది ఫ్రంట్ లింక్ అనేది నేను మీకు ఇస్తాను డిస్క్రిప్షన్ కింద. ఇలా అయితే పెట్టేసుకోండి. ఇలా 1 by 1 అయితే ఈజీగా పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇలా 1 by 1 అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఉందో ఒక లేయర్ని కాపీ లేయర్ అయితే చేసుకోండి. కాపీ లేయర్ చేసుకున్న తర్వాత ఈ 3 ఫొటోస్ అయిపోయినాయి కదా, ఈ 4th ఫోటో నుంచి లాంగ్ ప్రెస్ చేసి అన్నీ అయితే క్లిక్ చేయండి. నేను చెప్తాను. ఇలా 1 by 1 క్లిక్ అయితే చేసుకోండి. లెఫ్ట్ సైడ్ అవుపిస్తుంది కదా, 1 by 1 క్లిక్ చేసి మళ్ళీ అదే వద్ది పేస్ట్ స్టైల్ కింద టైమింగ్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ అయితే చేయండి. పేస్ట్ చేసిన తర్వాత మీరే చూడండి. ఇలా 1 by 1 అయితే పేస్ట్ అయిపోతుంది ఎఫెక్ట్ అనేది. ఇలా అయితే చేయండి. చేసిన తర్వాత మీరు మళ్ళీ బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ఇచ్చానుగా, షేక్ ఎఫెక్ట్ని ఓపెన్ చేసి ఈ లిరిక్స్ అనేది ఉంది కదా, ఈ ఫస్ట్ దీన్ని అయితే కాపీ లేయర్ చేసుకోండి. యానిమేషన్ అనేది కాపీ లేయర్ చేసుకున్న తర్వాత బీట్ మార్క్ ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ ఇలా లాంగ్ క్లిక్ చేయండి. 1 by 1 ఇలా లాంగ్
వన్ బై వన్ అయితే క్లిక్ చేసుకోండి. ఈజీగా చెప్తాను మీకు సింపుల్ ప్రాసెస్లో. ఇలా క్లిక్ చేసి మళ్ళీ పేస్ట్ లేయర్ తర్వాతకి వచ్చేసి ఇలా అయితే పేస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత మీరే చూస్తారు ఇలా క్లియర్ అయితే ఉంటుంది ఎఫెక్ట్ అయితే. ఇలా ఎఫెక్ట్ మంచిగా ఉంది కదా. ఇలా మళ్ళీ బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ ఫస్ట్ ఫోటో ఉంది కదా, ఈ ఫస్ట్ ఫోటోని ఏం చేస్తారంటే మీరు కాపీ లేయర్ చేసుకోండి. పైనకి వెళ్ళి కాపీ లేయర్ చేసుకోండి. పైనకి వెళ్ళి కాపీ లేయర్ అయితే చేసుకోండి. చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ని అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు ఈ ఫస్ట్ ఫోటో ఉంది కదా, దానికైతే పేస్ట్ స్టైల్ చేసే ముందు ఇక్కడ కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చేసిన తర్వాత కొంచెం మీకు అటు ఇటు అయిందనుకో ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే చేయండి. ఇలా మళ్ళీ వన్ వదిలేసి ఇంకో ఫోటోకి అయితే పేస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా వన్ ఇంకోటి వదిలేసి ఇంకో దానికైతే పేస్ట్ అయితే చేసుకొని కొంచెం మీకు అటు ఇటు అయిందనుకో ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఒకటి వదిలేసి ఇంకో ఫోటోకి అయితే ఇలానే సేమ్ వన్ బై వన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా కొంచెం ఫోటో అటు ఇటు అయింది అనుకోండి, దానికైతే ఫిల్ కంపోజిషన్ ఏరియా చేస్తే సెట్ అవుతుంది. ఇలా కొంచెం పైన కిందికి అయింది కదా, ఇక్కడ 3 డాట్స్ ఫిల్ కంపోజిషన్ ఏరియా చేస్తే సెట్ అవుతుంది. మళ్ళీ వన్ వదిలేసి ఇంకొకటి ఇలానే వన్ బై వన్ అయితే పెట్టేసుకోవచ్చు మీరు ఈజీగా. ఇలానే లాస్ట్ వరకు వన్ వదిలేసి ఇంకో ఫోటోకి అయితే ఇలానే సేమ్ అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. చెప్తున్నాను టైం కొంచెం లేట్ అవ్వచ్చు కానీ మీకు మంచిగా ఉంటుంది వీడియో మాత్రం. ఇలా ఇంకోటి వదిలేసి ఇంకో ఫోటోకి అయితే సేమ్ ఇలానే. మీకు వీడియో అయితే నచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. పూర్తి వరకు చూడండి, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నేను ఈ వీడియో మాత్రం. దయచేసి కామెంట్ అయినా లైక్ అయినా చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇలా వన్ బై వన్ అయితే నేనైతే చెప్తున్నా కదా, ఇలా వన్ బై వన్ పెట్టేసుకున్న తర్వాత కొంచెం అటు ఇటు అయిందనుకో ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే సెట్ అయిపోతుంది. నేను లేట్ అయినా పర్లేదని మీకు పూర్తిగా చూపిస్తున్నాను. ఇలా వన్ బై వన్ అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. పేస్ట్ లేయర్ చేసుకున్న తర్వాత మళ్ళీ దానికి కొంచెం అటు ఇటు అయిందనుకో ఫిల్ కంపోజిషన్ ఏరియా తెలిసిందే మీకు. ఇది ఇలానే వన్ వదిలేసి వన్ బై వన్ అయితే పెట్టేసుకోమన్నాను కదా. ఇలా అయితే వన్ బై వన్ పెట్టేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ అయితే చెప్పాను కదా, షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఫస్ట్ది అయిపోయింది. ఇప్పుడు మీకు ఇది సెకండ్ ప్రాజెక్ట్ అవసరం లేదా, నీ సెకండ్ ఫోటోది మీకు నచ్చితే ఇదన్నా పెట్టుకోండి, లేకపోతే ఈ థర్డ్ ఫోటో ఉంది కదా, నాకైతే ఇది నచ్చింది, దీన్ని అయితే ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాతకి ఇంతకుముందు వన్ పెట్టారు కదా, ఇలా లాంగ్ ప్రెస్ చేసి వన్ బై వన్కి అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇలా వన్ వదిలేసి ఇలా చెప్తాను కదా చూడండి. ఇలా ఇంతకుముందు మనం పెట్టాం కదా ఒక ఫోటోకి, దానికైతే పెట్టకుండా ఇలా వన్ బై వన్ గ్యాప్ ఇచ్చుకుంటా ఇలా అయితే, సారీ ఇది కాదు, ఈ ఫోటోకి ఇలా మళ్ళీ ఈ ఫోటో పెట్టేసుకున్న తర్వాత ఈజీగా చెప్తాను మీకు. ఇలా అయితే పెట్టేసుకోండి. సారీ ఇది ఇట్లా కాదు, కాపీ చేసుకున్నాం కదా మనం ఎఫెక్ట్,
పేస్ట్ చేసుకున్నాం అనుకున్నాను. కాపీ అయితే చేసుకున్నాం కదా, ఈ ఫోటోకి ఇలా మధ్యలో పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయండి. పేస్ట్ ఎఫెక్ట్ చేస్తే మీకు సారీ అసలు ఇలా వద్దు. బ్యాక్ వచ్చేసి అలా ఫస్ట్ చెప్పాను కదా మీకు, కాపీ లేయర్ పైనకి వెళ్ళి చేసుకుందాం. ఎఫెక్ట్ ఉంది కదా, దీన్ని అయితే పైనకి వెళ్ళి కాపీ లేయర్ చేసుకోండి. చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి కొంచెం రాంగ్ అయింది ఫ్రెండ్స్, కాపీ లేయర్ చేసుకోండి. నేను పేస్ట్ చేయమన్నాను మీకు ఫస్ట్. కాపీ లేయర్ చేసేసి ఇంతకుముందు చెప్పాను కదా, ఇలా లాంగ్ ప్రెస్ చేసి 1 by 1 అయితే ఇలా అయితే పెట్టేసుకోండి. 1 వదిలేసి 1 ఇలా అయితే అవుపిస్తుంది కదా, ఇలా అయితే పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత పేస్ట్ లేయర్ చేసే ముందు కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. పేస్ట్ చేస్తే మీకు సింపుల్గా చూడండి, ఒకసారి చూడండి. వీడియో అయితే మంచిగా వచ్చింది అనుకుంటున్నాను నేనైతే. ఇలా చూడండి, మంచిగా వచ్చింది అనుకుంటున్నాను. ఒకసారి మీకు వినిపించి చూపిస్తాను. ఇలా అయితే సెట్ అయిపోయింది అనుకుంటున్నాను. వీడియో కొంచెం ఫొటోస్ అటు ఇటు ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా ఫిల్ కంపోజిషన్ ఏర్ అయితే చేసుకుంటే సెట్ అయిపోతుంది. ఇలా 1 by 1 అయితే ఈజీగా పెట్టేసుకోండి. ఇంతే, వీడియో అనేది ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. నచ్చినట్లయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఎడిట్ చేసుకునే వాళ్ళకు షేర్ చేయండి. జై హింద్. మళ్ళీ వీడియోలో కలుస్తాం. జై హింద్.